నేను వెస్ట్ ఆఫ్రికాలోని నమీబియాలో ఉన్నాను. భయంకరమైన చోటు నుంచి ప్రాణాలతో ఎలా బయటపడాలో నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ ఎండ బాగా కాల్చేస్తోంది. 43 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండొచ్చు. ఈ వేడి చాలా ప్రమాదకరం కూడా. దానివల్ల డీహైడ్రేట్ అవుతాం. అంచేత ఇలాంటి నీడ వెతుక్కోవాలి. నేనిప్పుడు ఐర్లాండ్ పశ్చిమ తీరంలో మిట్టపల్లాల భూభాగంతో పోరాడుతున్నాను. ఈ దేశం వైశాల్యం కేవలం 290 కిలోమీటర్లే. కానీ లోతైన బురద నేలను దాటడం కష్టమైన పని. ఐర్లాండ్ సంగతి ఏమిటంటే జనం నుంచి, రోడ్ల నుంచి జీవితకాలంలో ఎప్పుడు దూరంగా ఉండవు. కానీ ఇప్పుడు ఇక్కడ నిర్మానుష్యమైన బురద నేలల్లో లక్షల కిలోమీటర్ల అగమ్యంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. కనుచూపు మేలో ఏ జీవి నాకు కనిపించడం లేదు. ఇక్కడ చాలా మందిని బలి తీసుకున్న బురద నేలలు ఉన్నాయి. కిందటేడాది పర్వతాల నుంచి కాపాడే క్రూకి 350కి పైగా పిలుపులు అందాయి. గత 4 ఏళ్లలో 40 మందికి పైగా క్లైంబర్స్, హైకర్స్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. రాత్రి షెల్టర్ కోసం నేను ఒక చోటును వెతుక్కోవాలి. తీరంలో సంవత్సరానికి దాదాపు 255 సెంటీమీటర్ల వర్షపాతం పడుతుంది. కానీ ఇక్కడ షెల్టర్ కోసం ఉండేవి రాతి బండలే. వర్షం కురిసినప్పుడు రాత్రి పొడిగా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. ఈ చిన్న రాతి గుట్టల్ని ఒకసారి చూడడానికి ట్రై చేద్దాం. పొడుచుకొచ్చిన రాతి కింద ఏదైనా షెల్టర్ ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటిదే నాకు కావాలి. ఇదిగో దీన్ని చూసారా, ఎంత పెద్దదిగా ఉందో. ఇంకొంచెం బెటర్ది కావాలి. నిజానికి ఇది బ్రిలియంట్ గా ఉంటుంది. దీన్ని చూసారా, ఇది ఐడియల్ గా ఉంది. నాకు న్యాచురల్ కవరేజ్ కూడా దొరికింది. ఈ రాతిలో ఎంత లోపలికి వెళ్ళొచ్చో